తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, నాటి భూస్వాములను నిజాం రజాకారులను తరిమి కొట్టిన మహనీయుడు కాచం కృష్ణమూర్తి అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య తెలిపారు. ప్రజల కోసం అనేక ఆటుపోట్లు, నిర్బంధాలను అధిగమించి పీడిత ప్రజల పక్షాన నిలిచి మహోత్సవ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సముచిత పాత్రను పోషించారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం దొడ్డికొమరయ్య భవన్లో కాచం కృష్ణమూర్తి 20వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాంచన్ కాల్మొకుతా దొర అనే బానిస సంఖ్యలను తెంచి బక్క చిక్కిన పేదలతో బందూకులు పట్టించి దొరలను, జాగీర్దారులను తరిమికొట్టిన ఘనత ఆయనదే అన్నారు. దున్నేవాడికే భూమిని పంచి వేలాది గ్రామాల ప్రజలకు విముక్తి కలిగించి కూలీ పోరాటాలకు నాయకత్వం వహించారని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ గ్రామీణ పేదలకు, వ్యవసాయ కూలీలకు ఆయన అండగా నిలిచారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తూ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తోందని వారు విమర్శించారు. గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వమే కొత్త నిబంధనల పేరుతో కూలీలను పనులకు దూరం చేస్తూ గ్రామీణ ప్రజల పొట్ట కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి తరానికి కృష్ణమూర్తి జీవితం ఆదర్శమని, ఆయన నడిచిన పోరుబాటలో ప్రజలను చైతన్యం చేస్తూ కష్టజీవుల రాజ్య స్థాపన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈ నెల 10న జైల్ భరో కార్యక్రమాన్ని సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాలడుగు నాగార్జున, సయ్యద్ హషం, పాలడుగు ప్రభావతి, దండంపల్లి సరోజ, గండమల్ల రాములు, దండంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, పింజర్ల సైదులు, గంజి మురళీధర్, కొండ అనురాధ, మల్లం మహేష్, నలపరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కాచం కృష్ణమూర్తి గారి 20వ వర్ధంతి సభను మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కృష్ణమూర్తి గారు తన చిన్నతనంలోనే నైజాము రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యవస్థకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అగ్రనాయకుడిగా దళాలను తయారు చేసి భూస్వామ్య వ్యవస్థ అంతం కోసం, నైజాం రాజ్య వ్యవస్థ మొత్తం ధ్వంసమయ్యే వరకు జరిగిన ఉద్యమంలో, పోరాటంలో అగ్రభాగాన నిలబడ్డ నాయకుడు. ఆయన నాయకత్వాన దళాలు తయారు కావడంతో పాటు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు ఉవ్వెత్తున సాగినాయి. 10 లక్షల ఎకరాల భూములు తెలంగాణ వ్యాప్తంగా పంచిన దాంట్లో కామ్రేడ్ కృష్ణమూర్తి గారు అగ్రభాగాన నిలబడడం అనేది జరిగింది. అట్లాగే కృష్ణమూర్తి గారు భూమి లేని పేదలందరికీ భూమి కావాలని, ఈ వ్యవస్థలో ఉన్న ప్రజలందరికీ అన్ని హక్కులు లభించాలంటే మొత్తం ఎర్రజెండా రాజ్యం రావాలని, కార్మిక రాజ్యం రావాలని కోరుకోవడం అనేది జరిగింది. అనేక పడవబడ్డ భూములన్నీ సేద్యంలోకి తీసుకొచ్చి అన్యాక్రాంతం అవుతున్నాయి. కబ్జాకు గురవుతున్న భూముల మీద వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వాన ఎర్రజెండాలను బాతి ఆ భూముల్ని రక్షించడంలో, అట్లాగే పేదల భూమికి పంపిణీ జరగడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అట్లాగే కూలి పోరాటాలు నడిపి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి వేతనాలు పెంచాలని శ్రమ దోపిడికి గురవుతున్న వ్యవసాయ కార్మికులందరినీ ఏకం చేసి కూలీ పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా నడపడంలో అగ్రభాగాన నిలబడ్డాడు కృష్ణమూర్తి గారు. ఆయన ఆశయ స్ఫూర్తితోటి ఆయన నిర్వహించిన పోరాటాల్ని నేటికి స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కృష్ణమూర్తి గారు ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం అయితే తన కొన ఊపిరి ఉన్నంత వరకు పోరాటంలో భాగస్వాములు అయ్యారో, దోపిడీ రాజ్యం పోవాలని, పేదల రాజ్యం రావాలని, కష్టజీవుల రాజ్యం రావాలని, అన్ని హక్కులు అందరికీ లభించే పద్ధతుల్లో వ్యవస్థలో మార్పు రావాలని జరిగిన ఉద్యమంలో అగ్రగణ్యుడు కృష్ణమూర్తి గారు. ఆయన స్ఫూర్తితోటి రేపు ఆగస్టు 10న జైబాలో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా మరొకసారి కృష్ణమూర్తి గారికి జోహార్లు అర్పిస్తూ మీ ఆశయం కోసం పనిచేస్తామని శబ్దం చేస్తున్నాం. ఈరోజు జిల్లా సెంటర్లో నల్గొండలో కృష్ణమూర్తి గారి 20వ వర్ధంతి జరుపుకోవడం కూడా జరుగుతుంది. కృష్ణమూర్తి గారు భూమి కోసం, భుక్తి కోసం, మహిళల హక్కుల కోసం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా అనేక ఉద్యమాలు చేసిన కామ్రేడ్ కృష్ణమూర్తి గారికి
నివాళులు అర్పించడం జరుగుతుంది. అట్లాగే రేపు 10వ తారీఖున జైలు బరో కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ప్రజలందరినీ కూడా కార్మికుల్ని, వ్యవసాయ కూలీలను, రైతులను కోరుతా ఉన్నాం. రేపు 10వ తారీఖు పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా నిర్ణయించడం జరుగుతుంది. దానికి అనేక మంది కూడా పాల్గొని జయప్రదం చేయాలి. ఈ కృష్ణమూర్తి గారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి గారి 20వ వర్ధంతి సభ నిర్వహించడం జరుగుతుంది. కృష్ణమూర్తి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మహానాయకుడు, మహోన్నతమైన వ్యక్తి. వారి ఆశయ సాధన కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఈ జిల్లాలో అగ్రభాగాన ఉండి ప్రజల సమస్యల కోసం నిత్యం పోరాటం చేస్తున్నది. అదేవిధంగా ఉపాధి హామీ రక్షణ కోసం రేపు జరగబోయే జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కూడా మేము అందరం ఐక్యంగా పోరాటాలకు సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాం.